కలిసి పాటలు పాడుకుంటూ ఒక మంచి శుభవర్తమానము, యేసు ప్రభు గురించినటువంటి ఒక మంచి వర్తమానము మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం. ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు మీరందరూ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 యోహాను 4:8 ఈ మాట రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూప అనే మాట రాయబడి ఉంది. అవునండి, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి వాడు. దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమించినాడు. అందుకే దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికగా మానవుని సృష్టించినాడు. మానవుని కొరకు ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సమస్తమును కలుగజేసి వాటన్నిటిపై మానవునికి దేవుడు అధికారం ఇచ్చినాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా పాపంలో ప్రవేశించినాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు పాపంలో జీవిస్తూ పాపంలో సుఖిస్తా ఉన్నాడు, పాపంలో మరణిస్తా ఉన్నాడు. ఈ యొక్క పాపం మానవునికి నెమ్మది లేకుండా చేస్తా ఉంది. ఈ పాపం మానవునికి శాంతి లేకుండా చేస్తా ఉంది. ఎంత తిన్నా మానవుని జీవితంలో తృప్తి లేదు, ఎంత సంపాదించినా మానవ జీవితంలో తృప్తి లేదు, ఎన్ని ఇల్లు కట్టుకున్నా మానవునికి తృప్తి లేదు. కారణం మానవులో ఉన్నటువంటి పాపం. ప్రియ సహోదరి సోదరుడా, ఈ పాపమును తీసివేయుటకు, ఈ పాపము నుంచి తప్పించుటకు ఆ దేవాది దేవుడే ఆ పరలోక వైభవం వదిలి నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయనే యేసుక్రీస్తు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో అవతరించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. నా పాపములు అన్ని కూడా యేసు ప్రభు శిలువ మీద మోసినాడు. 12 మైళ్ళు యెరూషలేము వీధులలో యేసు ప్రభువు శిలువను మోసుకుంటూ పోయినాడండి. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, చేతులలో మేకులు కొట్టబడినాయి, కాళ్ళలో శీలలు కొట్టబడినాయి. ఎందుకో తెలుసా? నీ కొరకే. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ కొరకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నువ్వు చేసిన పాపముల కొరకు యేసు ప్రభు చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు కాళ్ళతో చేసిన చెడు తిరుగులను బట్టి నీకు బదులుగా యేసు ప్రభు కాళ్లకు మేకులు కొట్టబడినాయి. యేసు ప్రభు మానవులందరి పాపముల కొరకు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి సోదరి సోదరుడా, నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, ఎవరు నీ పాపములు క్షమించకపోయినా సరే, యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాంటి వేళ చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడున్నావు అక్కడే యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నా పాపం కడుగయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటే చాలమ్మా. యేసయ్య నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు తల్లి. యేసు ప్రభు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు అయ్యా. నిన్ను నీతిమంతునిగా చేరుస్తాడు. నీ ఇంట్లో సంతోషం, నీ ఊర్లో సంతోషం, నీ కుటుంబంలో ఆనందం. ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో, ఆ యుగాయుగంలో స్వర్గంలో దేవునితో కూడా నువ్వు ఉంటావు. ఆ విధంగా కాక ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ పాపంలో నువ్వు మరణిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు నిన్ను విడిపించేవాళ్ళు లేరు. కనుక నీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనం? అన్ని సంపాదించినావు, అయితే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. పాపాన్ని వదిలిపెట్టు సహోదరుడా, సహోదరి. యేసు ప్రభు చెంతకురా. యేసు ప్రభు నీ పాపం క్షమిస్తాడు, నీకు మోక్షం ఇస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. అలాగూ దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రభు నేర్చుంది విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందుదురుగాక. యేసు ప్రభు గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ మీకు సమీపంలో బేతేల్ ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు, మీకు ప్రార్థన చేస్తాడు. మీ కొరకు ప్రతి ఆదివారం ప్రత్యేక కూడిక జరుగుతుంది. అందరికి కూడా భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రండి, దేవుని మాటలు వినండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మీరు అందరూ ఎక్కడ ఉన్న కూడా కళ్ళు మూసుకొని మా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించేందుకై వందనాలు. దేవుడు ప్రేమ స్వరూపేని, తన ప్రేమను సిలువలో వెల్లడిపరిచినాడని, అందుకొరకు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సత్యం ప్రజలందరూ విన్నారు. యేసు ప్రభువా, మీ కార్యం జరిగించండి. మీ చిత్తంలో మేర్పాట్లు ఉన్నారని రక్షించుకోరండి. ముందుకెళ్తున్నాం, మీ ఆత్మతో నింపి మీరు మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. రండి రండి సర్వజనమా